ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు తురకపల్లి నాగలక్ష్మి డివిజన్ పర్యటన. ఒంగోలు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు 9వ డివిజన్ పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు 9వ డివిజన్ ఇందిరా కాలనీ పర్యటించి ఆ కాలనీలో ఉన్న సమస్యలు, వాటర్ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, నిజమైన అర్హులకి దక్కని ఇళ్ల పట్టాలు, అలాగే పెన్షన్ సమస్యలు, ఇలా పలు సమస్యలపై స్థానికులు తెలియజేశారు. ఈ సమస్యలన్నింటిపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ తరపున మీ సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చాం. పాల్గొన్నవారు స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ కరీం బేగ్, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దాసరి సతీష్ బాబు, మైనార్టీ సిటీ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్, 9వ డివిజన్ అధ్యక్షుడు షేక్ సంధాని, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మా మా పిల్లలు 2000 పంపిస్తారు. మరి అయ్యైనా సరిపోతుంది కానీ చాలు దాంట్లో తగ్గించుకొని తెచ్చుకోవటం. ఇంకా నుంచి ఒకవేళ ఏమైనా బాగలేకపోయినా మా పిల్లలు కూడా చూపించేవాళ్ళు. అంతట మాత్రం పడలే వాళ్ళు చూపించేవాళ్ళు కూడా కాదు. వాళ్ళ పిల్లల్ని మాటలు పెట్టినా కూడా ఇప్పుడు మేము వచ్చి కరెక్ట్గా 40 ఏళ్ళ నుంచి కూడా ఎన్ని దగ్గరలో పెట్టామో, ఎంతమంది వచ్చారో తీరదిగా వస్తున్నాయి అని అంటారు. ఒకసారి రాజశేఖర్ చచ్చిపోయాడు, ఒకసారి ఏమంటే ఈయన వాసు ఏమంటే అది కోర్టులో ఉందనేసాడు. రాజీవ్ గాంధీ టయానా ఇస్తున్నాం అన్న ఆయన పోయి ఇచ్చారు కదమ్మా. ఇలా మాకు రానా సరే, ఇప్పుడు ఇక్కడ ఈ వార్డులో మీకు ఉన్న సమస్యలు వాటర్ ప్రాబ్లం కాలువలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు ఏమి లేవు, బాగానే ఉంది. డేస్కి వాటర్ మీకు వదలకపోతే తర్వాత 4th డే వదులుతారు అంటున్నారు. సో 4th డే కూడా వాటర్ వదలకపోతే అప్పుడు మీరు ఏంటి, వాటర్కి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఏమంటున్నారు, మీకు వాటర్ అవసరం మేము తెచ్చాము, మేము మీకు పే చేయాల్సింది అన్నట్టు డ్రైవర్స్ మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు నువ్వు పట్టుకుంటే 20 ఇవ్వాలి, అట్లా ఎంతమంది పట్టుకుంటే అన్ని మనీ ఇవ్వాలి వాళ్ళకి. ఎన్ని పీపాలు పట్టుకుంటే ఎన్ని పీపాలు వస్తాయి మీకు ఒక ఐడియా ఉందా? ట్యాంకర్స్ వస్తే 2 ఇస్తారు, లేకపోతే బక్కటే ఇస్తారు. అంటే ట్యాంకర్ మొత్తానికి ఎన్ని పీపాలు? 16 పీపాలు. 16 పీపాలు, 16, 17. ఓకే. అట్లా మీరు 1, 2 మీరు పట్టుకున్న అమౌంట్ అయితే పే చేయాలి గవర్నమెంట్ వాళ్ళు పంపించినప్పుడు. సో మీరు అడిగినా మాకు సంబంధం లేదు, మేము తెచ్చాము కదా అంటారు. సో ఏదైనా వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది అంతే కదా. సో ఇప్పుడు మీకు ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంది కదమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ బాగానే ఉందా లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బాగుందా? ఏదైనా కానీ మేము అభివృద్ధి కోసమే ఎదురు చూస్తున్నామండి. అభివృద్ధి ఏ విధంగా కావాలనుకుంటున్నారు? మంచి కోసమే, అది చాలా అంటే చాలా మంది ఇంకో వేరే, కానీ నువ్వు చాలా మంచి మాట అన్నావు, అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైనా కానీ ఇస్తూ పథకాల మీద పెట్టేస్తున్నారు. ఓకే, ఏదైనా పథకం అనే దాని మీదే డిపెండ్ అయ్యి ఇప్పుడు చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, చేయని వాళ్ళకి ఏముండట్లేదు. కొంతమంది దానికోసం ఉండే కదా వాళ్ళంతా లాగుతుంది కూడా మా మీద ఉండే కదా వాళ్ళు. ఇది చేయటం ఎందుకు, మా మీద మరీ భారం ఎక్కువ వేయటం ఎందుకు? ఓకే, గుడ్ క్వశ్చన్, మంచిగా మాట్లాడారు. ఏదైనా సరే వాళ్ళు అనవసరం అంటే ఇవ్వాల్సిన పథకాలు ఇస్తే ఓకే, అంతకు మించి అధికమైనటువంటి పథకాలను ఇచ్చి మనుషుల్ని బానిసలుగా చేసి మమ్మల్ని మళ్ళీ ఆ భారం అంతా మా మీద ఇస్తున్నారు. అదే అంటే అదే సరుకుల రూపం అవచ్చు, సిలిండర్, పెట్రోల్ మీద లాగుతున్నారు, పెట్రోల్ డీజిల్ సిలిండర్ మీద వస్తుందా? అవును వస్తుంది. అవన్నీ మాకు అవసరమైనయే కదా. అవును, ఇప్పుడు సరుకులైన నిత్యావసర వస్తువులైనా మాకు అవసరమైనయే కదా, వాటి మీద కూడా లాగుతున్నారు కదా. ప్రతి మనిషి దగ్గర ఉండాలి కదండి తెచ్చుకోవడానికి, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు, ఒక్క పూట తిని 2 పూటలు పస్తులు ఉండాలా, అలా చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు అంతా. ఓకే మనీ పేరు వదిలే. సరే, ఏదేమైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ మాకు కావాల్సింది అభివృద్ధి. సో అభివృద్ధి అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి, అంటే సాధారణమైనటువంటి వాళ్ళ నుంచి ఉన్నతమైన వాళ్ళ దాకా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అధిక ధరలు కంట్రోల్లో ఉండాలి. నెక్స్ట్ మాకు డ్రైనేజ్ కాలువలు నీట్గా ఉండాలి, రోడ్లు సక్రంగా ఉండాలి.
కుక్కలు మున్సిపల్ వాళ్ళు పట్టించుకోవట్లేదమ్మా? పట్టించుకోవట్లేదు. చెప్తే ఏమంటారు, మేమేం చేయలేము, మాకు పైనుండి చేయాలనేం లేదు. ఓకే. సో కుక్కలది కూడా కొంచెం ఇబ్బంది. పిల్లలు వెళ్ళాలన్నా భయపడుతున్నారు, పెద్దవాళ్ళు వెళ్ళాలన్నా భయపడుతున్నారు. మేము మున్సిపల్ వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్తాం, వాళ్ళని చేసి చేస్తాను ఖచ్చితంగా. మేమైతే మీ డివిజన్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో మా నోటీస్లో పెట్టేసుకుని ఖచ్చితంగా మేము మాత్రం ఇంప్రూవ్ చేస్తాం. సో ఏదేమైనా సరే అభివృద్ధి అప్పటి నుంచి చూసుకున్న ఇప్పటి వరకు కూడా అస్తం గుర్తు అనేది మీ అందరికీ పంచదార, కందిపప్పు, బియ్యము, పంచదార. సో మీకు ఈ గవర్నమెంట్లో అవి ఇస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమేమి ఇచ్చారు? చాలా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు రేషన్ వస్తుంది కదా, ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ ఇది మీకు నచ్చిందా? వెనక టైంలో ఉన్న రేషన్ అంటే మనం వెళ్ళి రేషన్ తెచ్చుకున్నది బాగుందా? ఇప్పుడు మన ఇంటికి వ్యాన్ వస్తుందని పెట్టారు కదా, మరి ఇంటికి వ్యాన్ వచ్చేటప్పుడు అది వస్తే మాకైతే 2వ తేదీనో 3వ తేదీనో వస్తుంది. మనము ఏలు ముద్ర వేయాలి, ఒక్కొక్కసారి పడట్లేదు అంటారు, మళ్ళీ వెయిట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మీరు పనికి వెళ్ళాలన్నప్పుడు ఆ రోజు రేషన్ బండి వచ్చే రోజు మీరు ఆ పని మానుకుని ఉంటున్నారా ఇంట్లో? ఎందుకు ఉంటున్నారు? సో మీకు ఆ రేషన్ మీకు అవసరం కాబట్టి అవి తీసుకుంటే మనకి ఇంట్లో ఎంతో కొంత గడిచింది కాబట్టి బండి వచ్చిన దాకా వెయిట్ చేస్తారు. మరి ఆ రోజు మీకు ఒకవేళ పనికి వెళ్ళాలంటే కూలి పని ఆగిపోతుందిగా, మరి అప్పుడు మీరు అరే ఇబ్బందిగా భావిస్తున్నారా లేదంటే బాగానే ఉందని బాగా అనుకుంటున్నారా? చెప్పండి, నష్టమేం లేదు. ఇబ్బందిగానే ఉంది అని ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి 105 ఫీవర్ అలాగ వస్తుంది. వాడిని అలా పెట్టుకొని 3 రోజుల నుంచి మేము మా బాధలు పడుతుంది. ఈయన పెన్షన్ మామూలుగా ఈయన బాలినేని వాసు గారు గడప గడప ప్రోగ్రాంకి వచ్చి పోయిన సంవత్సరమే వచ్చారు, మేము ఇస్తాము ఇంటికి వచ్చి తీసుకోండి అమ్మా అన్నారు. అది కూడా ఇప్పుడు 3 మంత్స్ నుంచి అది కూడా ఇవ్వటం లేదు. అది లేదు, పెన్షన్ ఇక్కడ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడేం మాకు రాలేదని సచివాలయం వాళ్ళు చెప్తున్నారు. సమస్య అసలు క్లారిటీ లేదు సార్, అసలు క్లారిటీ లేదు. అదేమంటే మీకు కారు ఉంది అన్నాడు, కారు అబ్బాయి బైకులు ఫైనాన్స్ లో చేస్తాడు, అది కూడా డిలేట్ అయిపోయిందని చెప్పింది సచివాలయ పోలే. మళ్ళీ పెట్టాము, మళ్ళీ పెడితే రాలేదు మీకు. సరే మా కారు ఒకటి చెప్తున్నామేనండి, కారున్నా లేదంటే